మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రోత్సహించేందుకు మరియు సూపర్ సిక్స్లో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను నిర్వహిస్తుంది. ఈ నిర్ణయం అమలు కావడం వల్ల వేలాది మంది యువతీ యువకులకు తమ స్వగ్రామంలోనే ఉద్యోగ వసతులు లభించే అవకాశం ఉంది. ఈ సర్వే ఎవరు చేస్తారు, ఎవరు అర్హులు వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు మాత్రమే ఈ సర్వేకి అర్హులు. మీ గ్రామ సచివాలయ సిబ్బంది మీ క్లస్టర్ ఓపెన్ చేసి మీ నేమ్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మొదటిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఆర్ యూ వర్కింగ్, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారా, ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీ, ఐటీఈఎస్ ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ ఫీల్డ్స్ అంటే మీరు ఐటీ లేదా ఐటీ రిలేటెడ్ ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వండి. ఒకవేళ నో అయితే ఫ్యామిలీ మెంబర్స్ అథెంటికేషన్ చేశాక సబ్మిట్ చేస్తే సర్వే పూర్తవుతుంది. ఒకవేళ మీరు ఆర్ యూ వర్కింగ్ దగ్గర ఎస్ అని పెట్టినట్లయితే మీరు వర్క్ చేసేది ఐటీ లేదా ఐటీ రిలేటెడ్ ఫీల్డ్స్లోనైనా అని నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వండి. ఒకవేళ మీరు ఎస్ అని ఇచ్చినట్లయితే వర్క్ ప్రొఫైల్ ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు ఆఫీస్ దగ్గర నుంచి వర్క్ చేస్తున్నారా, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నారా, హైబ్రిడ్ మోడ్నా అనే విషయాన్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అథెంటికేట్ చేయగానే మీ సర్వే పూర్తవుతుంది. ఒకవేళ మీరు వర్క్ చేసేది ఐటీ ఫీల్డ్లో కాదు అని ఇచ్చినట్లయితే మీకు ఐటీ ఫీల్డ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ నో అని పెట్టినట్లయితే ఫ్యామిలీ మెంబర్ అథెంటికేషన్తో మీ సర్వే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు ఐటీ లేదా ఐటీ రిలేటెడ్ ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని పెట్టినట్లయితే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మీరు నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టినట్లయితే ఫ్యామిలీ మెంబర్ అథెంటికేషన్తో మీ సర్వే పూర్తవుతుంది. ఒకవేళ మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చినట్లయితే డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ హోమ్ టు ఫెసిలిటేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ ఇంటి నందు వర్క్ ఫ్రమ్ హోమ్కి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్నారా. దీనికి మీ సమాధానం ఎస్ అయినట్లయితే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కలిగి ఉన్నారా. ఒకవేళ మీరు మీ ఇంటి వద్ద వర్క్ ఫ్రమ్ హోమ్కి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని పెట్టినట్లయితే డూ యూ హ్యావ్ ఏ స్పేర్ రూమ్ విచ్ యూ కెన్ యూస్ టు ప్రొవైడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ అంటే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కల్పించడానికి ఏదైనా స్పేర్ రూమ్ కలిగి ఉన్నారా. దీనికి మీరు ఎస్ అని పెట్టినట్లయితే రూమ్ ఏరియా, ఎంతమందికి అకామిడేషన్ కల్పించగలుగుతారు వంటి విషయాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అథెంటికేట్ చేయగానే మీ సర్వే పూర్తవుతుంది. ఒకవేళ మీరు ఎలాంటి రూము కలిగి ఉండకపోయినట్లయితే డైరెక్ట్గా అథెంటికేట్ చేస్తే సరిపోతుంది. ఈ సర్వే ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్పై అభిప్రాయాలు సేకరించేందుకు మరియు ఉన్నత చదువులను అభ్యసించి ఖాళీగా ఉన్న యువతీ యువకులకు ఉద్యోగ కల్పనకు. కాబట్టి మీరు ఈ సర్వేలో ఖచ్చితంగా పాల్గొనగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.